బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. రాష్ట్రానికి పోలవరం జీవనాడి వెన్నెముక్క అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కరువుకు చెక్ పెట్టినట్లే అని అసెంబ్లీలో తెలిపారు. పోలవరంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కాకూడదని నిర్మాణ బాధ్యతలు తీసుకున్నామని సభకు వివరించారు. సాగునీటి సంరక్షణపై సభ్యులందరూ అవగాహన పెంచుకోవాలని చంద్రబాబు సూచించారు. 2027లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పోలవరం ఎత్తు ఖచ్చితంగా 45.72 మీటర్లుంటుందని స్పష్టం చేశారు. రాయలసీమలో ఎక్కడ చూసినా టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులే ఉన్నాయని అసెంబ్లీకి తెలిపారు. వచ్చే 2 ఏళ్లలో ప్రాజెక్టుకు 12,157 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేంద్రం సమ్మతించిందని సభకు వెల్లడించారు. జనవరి నుంచి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రారంభం కానుందని చంద్రబాబు తెలిపారు. పంచాయతీలో డంపింగ్ యార్డుల నిర్వహణ అవసరాన్ని గుర్తించామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. స్కూల్స్ ఏర్పాటు చేసేందుకు కూడా సెంటు భూమి లేని పంచాయతీలున్నాయని అసెంబ్లీకి వివరించారు. ఈ పరిస్థితుల్లో 10 నుంచి 15 పంచాయతీలకు కలిపి ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. చెత్త నుంచి సంపద సృష్టించే ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. మదనపల్లి ఆర్టీఓ ఆఫీసులో అగ్ని ప్రమాదంపై మంత్రి సత్యప్రసాద్ వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్సీలు మండల్లో ఆందోళనకు దిగారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరు ప్రస్తావించడంపై ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రామచంద్రారెడ్డి పేరును రికార్డుల నుంచి తొలగించాలని విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. విచారణ జరుగుతుందని చెప్పి పేర్లు ఎలా చెప్తారని ప్రశ్నించారాయన. ప్రజాహితం కోసం కాకుండా గురుదక్షిణగా గత ప్రభుత్వం విశాఖ శారదా పీఠానికి విలువైన భూములు కారు చౌకగా కేటాయించిందని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. కేటాయింపుల్లో నిబంధనలను ఉల్లంఘించారని తెలిపారు. గురుదక్షిణ అనే మాట వాడడంపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం తెలిపారు. ఉల్లంఘనలుంటే చర్యలు తీసుకోవచ్చన్నారు. శాసనమండలిలో రుషికొండ భవనాలపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. రుషికొండ భవనాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ సభ్యులు ఆరోపించారు. దీనిపై అధికార పక్షం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రుల ప్రసంగానికి వైసీపీ సభ్యులు అడ్డు తగలడంతో పెద్ద రచ్చే జరిగింది. రుషికొండపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు మంత్రి కందుల దుర్గేష్. అవసరమైతే వైసీపీ సభ్యులను రుషికొండకు తీసుకువెళ్లి చూపించడానికైనా తాము సిద్ధమని ప్రకటించారు. రేవుల నిర్మాణంపై ప్రభుత్వ విధానాన్ని వెల్లడించాలని విపక్షం వైసీపీ మండలిలో డిమాండ్ చేసింది. ఏ పోర్ట్లు ప్రైవేటు పరం చేస్తున్నారో, ఏ పోర్ట్లు ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయో చెప్పాలని ప్రభుత్వాన్ని వైసీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. పోర్ట్ల ప్రైవేటీకరణ జరుగుతుందని తాము ఎప్పుడూ చెప్పలేదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కుట్రతోనే చంద్రబాబును నాడు అరెస్ట్ చేశారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. సీనియర్ అధికారి పివి రమేష్ వాంగ్మూలాన్ని తప్పుదారి పట్టించారని తెలిపారు. చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు కొన్ని ఫైల్స్ మాయం చేశారని ఆ అధికారి చెప్పిన విషయాన్ని కోటంరెడ్డి ప్రస్తావించారు. చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీగా ఇందుకూరి రఘురాజు సభ్యత్వం రద్దు చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పును శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు ఆమోదించారు. గతంలో జారీ చేసిన అనర్హత ఆదేశాలను వెనక్కి తీసుకుంటూ ఆయన నోటిఫికేషన్ జారీ చేశారు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.